ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. వెల్కమ్ టు వారాహి 99 టీవీ. ఇందాపురం డైరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ డైరీ చీకటి ఒప్పందం చేసుకుందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దేవదేవుడి ప్రసాదంపై అసత్యాలు ప్రచారం చేస్తూ కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. చాలా దురదృష్టం. వాళ్ళ ఆలోచన ఒకటే, ఎవరి మీదో తెల్లి వాళ్ళని తుడుచుకోమని చెప్పే రకం తప్ప వాస్తవత రాదు. ఇవాళ క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు, చూస్తున్నారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచు తింటుంది. ఇందులో ఏ విధమైన దొంద ఆలోచన లేదు. ఇది వాస్తవం. రండి చర్చిద్దాం అంటే రావట్లే. ఎందుకు రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఇంతకుముందు చెప్పారు కదా, ఏవో మాట్లాడారు కదా, మరి ఎందుకు దానికి వెనకేసుకొస్తున్నారు? ఏదైనప్పటికీ కూడా మా పార్టీ, మేమందరం, మా సభ్యులందరం కూడా ఒకటే నిర్ణయంతో ఉన్నాం. ఓ పక్క ప్రజాస్వామ్యం జరగాలి, ఓ పక్క దీని మీద చర్చ జరగాలి. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ టోటల్గా లోపభూయిష్టంగా ఉంది. ప్రజా అవసరాలు తిరగలేదు. 3,35,000 కోట్ల రూపాయలని వేల కోట్ల రూపాయలు పెట్టి 90,000 కోట్ల రూపాయలు రోడ్డు బడ్జెట్ పెట్టి సూపర్ సిక్స్ సంబంధించిన అంశాలు ఏవి అందులో లేకుండా, ప్రజా అవసరాలు తీర్చే లేకుండా, అటు రైతులకు కానీ, ఇటు మహిళలకు కానీ, అటు కార్మికులకు కానీ, ఇటు యువకులకు కానీ, ఇటు ఉద్యోగస్తులకు కానీ వారి అవసరాలు తీరేటట్టు ఎక్కడా కూడా ఏ ప్రదర్శన లేకుండా ఇవాళ ఆ బడ్జెట్లో ఉంది. దాని డైవర్షన్ కోసం ఇవాళ చర్చించడానికి వద్దాం, దానికోసం మాట్లాడానంటే ఇది మాట్లాడు. ప్రసాదం కోసం వచ్చి దోపిడీ చేస్తూ, ఆ దోచుకు తింటూ తిరిగి పెద్ద మనుషుల్లాగా వచ్చి చలామణి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు. ఇది చాలా దురదృష్టం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పాపాన్ని వచ్చి ఒక ఓటేసి 5 సంవత్సరాలు పదవిస్తే ఏ రకంగా ఈ పార్టీ ప్రభుత్వం తాలూకా దోపిడీ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. నేను చెప్పిన దాంట్లో లేదని అవాస్తవం ఉంటే, చెప్పిన దాంట్లో లేదనే కాదు అనుకుంటే రమ్మని చర్చించమనండి. వాస్తవాలు చెప్పండి ప్రజలకి. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి మాటని మేము చూపెడతాం. ఆ కూటమి సభ్యులు, ఆ నాయకులు మాట్లాడిన ప్రతి మాటని మేము చెప్తాం. జరిగిన వాస్తవాలు ఏంటో చెప్తాం. నిన్న కూడా చూపెట్టారు మీ అందరికీ. హెరిటేజ్ సంస్థకి ఇంద్రాపూర్గా ఉన్న డైరీకి ఉన్న సంబంధాలని, వాళ్ళ అనుబంధాలని అవన్నీ చూపెట్టారు. నిన్న సాయంత్రం వచ్చి ఒక వివరణ కూడా తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పించారు. వివరణల కంటే చర్చ రావచ్చు కదా, రాలే. ఎంతసేపు ఫాల్స్ పబ్లిసిటీ. దాంట్లో ఏదున్నా మోటివ్ మాత్రం దోపిడీ, దాంట్లో అవినీతి. ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తుంది. అది ఏ అంశం చూసుకున్నా మళ్ళీ చుట్టూ తిరిగి ఆ దోపిడీ దగ్గరికి వస్తుంది. సుప్రీంకోర్టు మీరు వేసిన సిబిఐ ఎంక్వైరీ సిట్టే సిబిఐ ఎంక్వైరీ ఫైండింగ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాస్తవాలన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి. కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఓ పక్క వచ్చి హెరిటేజ్ సంస్థ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి సంగం డైరీ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి ఇంకా నంది అంటున్నారు. ఇంకా అది కూడా జరుగుతుంది. దాంతో హెరిటేజ్కున్న సంబంధాలు కూడా, విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీకంటే ముఖ్యం
ఏదైతే ఇంతవరకు 320 రూపాయలు 350 రూపాయలు కొన్న నెయ్యిని 700 రూపాయలకి పెంచారంటే, డబుల్ చేశారంటే అందులో జరిగిన అవినీతి. నేను చెప్తున్నారు పాలు వచ్చి అప్పుడు వచ్చి లీటర్ 16 రూపాయలు ఉండేది, 11 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 రూపాయలు అయింది అని. ఎప్పటి నుంచి అయిందండి? ఏ సంవత్సరంలో 350 రూపాయలు ఉందండి? ఏ సంవత్సరంలో 700 రూపాయలు కొంటున్నారండి మీరు? అప్పుడు పాలు ఎంత ఉన్నాయండి చెప్పండి. దానికి ఎవరు ఇవ్వండి. ఏ సంవత్సరంలో 40 రూపాయలు అయిందో, ఏ సంవత్సరంలో అప్పుడు ఎంత ఉందో అది ఎవరు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రజల అమాయకులు అనుకుంటున్నారా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీ నాయకులు మీ పెద్దలు చెప్తున్న మాటలు దెయ్యాలు వేదాలు వలిస్తున్నాయి. ఇది సమంజసమైంది, చాలా తప్పు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు కానీ